శ్రోతలకు నమస్కారం. దేశంలో మహిళలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అధిక నిధులు కేటాయించింది. అసలు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాదినేని యామినీ శర్మ గారు. నమస్కారం అండి. మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రోతలందరికీ మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలను అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ముద్రా యోజనలో మహిళలకే మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. అసలు ముద్రా యోజన గురించి మీరేమంటారు, తెలియచేయండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఒకసారి అంటే మహిళల యొక్క వారు ఎందుకు ఉన్నతిని సాధించాలి, అభివృద్ధిని సాధించాలి, దానికోసం భారత ప్రభుత్వం మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో వారు ఒకటే లక్ష్యంతో ఉన్నారు. మొట్టమొదటిసారిగా వారు ప్రధానమంత్రి అయినప్పుడు మహిళలు, రైతులు, యువకులు, శ్రామికులు ఈ నలుగురు నాకు 4 స్తంభాలు లాంటి వారు ప్రభుత్వానికి, దేశానికి. వీరందరినీ సమగ్రంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా వారి అభివృద్ధికి మనం తోడ్పాటును అందిస్తే వారు దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అనేది నరేంద్ర మోదీ గారు బలంగా విశ్వసించారు. అలానే రాజకీయ పరంగా కూడా 33% ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకురావడం కానీ ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ మహిళలకి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ని కూడా మనం గమనిస్తే గనక గడిచిన 5 సంవత్సరాల ప్రతి బడ్జెట్ వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కే విధంగానే ఉంది. ఈ బడ్జెట్లో కూడా ఈ గతంలో ఉన్నటువంటి అంటే ఉదాహరణకి పోషణ్ అభియాన్ కానీ, అంగన్వాడీలో బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి, పుట్టిన పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం దగ్గర నుంచి మహిళల యొక్క రక్షణ, సంరక్షణ కోసం ఉన్నటువంటి మిషన్ వీటిల్లకి వాత్సల్య కానీ, చిన్నపిల్లలకి ఇచ్చే అలాంటి పథకాలన్నిటికీ కూడా దాదాపు 29,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే బడ్జెట్లో మొన్న ప్రవేశపెట్టిన దాంట్లో అన్ని రంగాల్లో కలిపి మహిళలకి చూస్తే గనక అక్షరాల 4.45 లక్షల కోట్ల రూపాయలని, నిజంగా చాలా పెద్ద మొత్తం. 4.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం మహిళలకే కేటాయించడం అనేది భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకి ముందుకు తీసుకుని వెళ్తూనే మరింతగా మహిళలకి ఆర్థికంగా, అంటే ఇప్పుడు రకరకాలుగా పథకాలు ఉంటాయి, మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయనుకుందాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, లేదంటే ఇలా రకరకాలుగా ఉంటాయి, ఇచ్చే రేషన్ బియ్యం కానీ. అలా కాకుండా మహిళల ఉపాధి, స్వయం ఉపాధిని పెంచుకోవడానికి, లేదా మహిళలు ఎంఎస్ఎం అంటే కుటీర పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను పెట్టుకోవడానికి కానీ, స్టార్టప్స్, స్టాండప్ కంపెనీలని ప్రారంభం చేసుకోవడానికి కానీ, ఇలాగా కొన్ని చాలా పథకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకునేవి 8 పథకాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా మహిళల జీవితాన్ని పెద్ద ఎత్తున మార్చిన దాంట్లో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం అని మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది బాగా భారతదేశ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి స్కీమ్ అది మన పథకం. సో ముద్రా యోజనలోకి వచ్చేటప్పటికి మైక్రో యూనిట్స్ అంటే చిన్న చిన్న పచ్చళ్ళు, అప్పడాలు ఇలా ఎక్కడి నుంచి మొదలు పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కూడా మానిటర్ చేయడం కోసం అని చెప్పని పెట్టినటువంటి పథకం అనమాట వారికి. సో ముద్రాలోను ప్రతి ఒక్కరికి కూడా నిధులు, అంటే ముందుగా ఒక వ్యాపారం ప్రారంభించాలి అని అంటే దానికి పెట్టుబడి, సొంతంగా పెట్టుబడి లేనటువంటి వారికి, మహిళలకి ఈ ముద్రా యోజన ద్వారా మైక్రో యూనిట్లు స్థాపించుకోవడం కోసం అని చెప్పని నిధులని సమీకరించుకోవడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా ఇస్తారు కాబట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. అంటే శిశు అంటే ఇక్కడ చిన్న కుటీర పరిశ్రమ, దాంట్లో ఏంటంటే 50,000 వరకు కూడా అటువంటి వ్యాపారాలని శిశు కింద ఆ కేటగిరీలోకి వస్తుంది. అలానే కిషోర్ అని అంటే గనక 50,000 నుండి 5 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి మైక్రో యూనిట్లు ఏవైతే ఉంటాయో వాటిని కిషోర్ లాగా, తరుణ్ అంటే 10 లక్షల వరకు కూడా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏదైతే ఉంటుందో ఇట్లా 3 రకాలుగా బ్యాంకులను కేటగిరీ చేయడమే కాకుండా ఇప్పుడు మనం లోన్, ఉదాహరణకి ఎవరైనా మహిళ దీనిపైన దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నప్పుడు అది 10 లక్షల లోపు. ముద్రా యోజన కింద ఏంటంటే 10 లక్షలు. స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అయితే కోట్లలో కూడా ఉంటుంది. సో దీని కింద ఏంటంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, అంటే ఇప్పుడు సర్వీస్ సెక్టర్ బాగా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో మనకి చాలా కొత్త రకమైనటువంటి సర్వీసులు అందుబాటులో కూడా వస్తున్నాయి. కాబట్టి అందులో లైక్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఏదైతే ఉందో, రవాణా వ్యవస్థ కానివ్వండి, అంటే కారు, ఆటో, వ్యాను
ఇలాగ మహిళలు డ్రైవర్ లాగా అయినా వెళ్ళొచ్చు, ఉంటే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు, లేదా వారే ఒక ఏజెన్సీ లాగా కన్సల్టెన్సీ లాగా పెట్టి 10 మంది మహిళలకి డ్రైవింగ్ నేర్పించి అలా కూడా ఆదాయాన్ని పొందొచ్చు. లేదా లాజిస్టికల్ రూపంలో కూడా, అంటే కార్గో లాగా అంటాం కదా, అటువంటివి కూడా ఉన్నాయన్నమాట. అలాగే సేవల సెక్టర్లో ఎందుకు చెప్పినట్టు బ్యూటీ పార్లరు, టైలర్ షాపులు, మగ్గం వర్కుల దగ్గర నుంచి ఇంకా ఇప్పుడు కాదేది కవిత కనర్హం అన్నట్టుగా మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అటువంటి ఫుడ్ సెక్టర్ ఇప్పుడు రకరకాలుగా మనకి పన్నీర్ పదార్థాల దగ్గర నుంచి ఎంతో ఫుడ్ సెక్టర్ అనేది చాలా ఎక్కువ యాక్టివిటీ ఉండేది. రకరకాల పదార్థాలు, మిల్లెట్స్ ప్రధానమంత్రి గారు పదే పదే ప్రోత్సహించడం చేస్తున్నారు. అంతర్జాతీయ మిల్లెట్ దినోత్సవాన్ని కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలాగ ఫుడ్ సెక్టర్ కి సంబంధించి అలా ఫుడ్ ప్రాసెసింగ్ కి జ్యూసులు తయారు చేయడము, హెల్దీ డ్రింక్స్ తయారు చేయడం దగ్గర నుంచి రకరకాల ఫుడ్ ఇండస్ట్రీలో కూడా లోన్లు ఇస్తున్నారు. అలాగే టెక్స్టైల్, ఇంకా దుస్తుల గురించి ఏముంది, అసలే మహిళలకి దుస్తుల పట్ల మక్కువ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే తయారీ కూడా, కర్టెన్లు కానివ్వండి, వేసుకునే వస్త్రాలు కానివ్వండి, ఇంకా రకరకాలుగా డిజైన్లతోటి దుస్తుల తయారీకి సంబంధించి గార్మెంట్స్, అపారెల్ కి సంబంధించి అలాంటి ఇండస్ట్రీ కూడా ఇస్తున్నారనమాట. దీనికి అర్హత ఎవరు అంటే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి, అంటే ఏం లేదు, నేను ఈ పలానా బిజినెస్ పెడుతున్నాను, అంటే పలానా చేస్తున్నాను, దానికి నాకు ముడి సరుకు ఇంత అవుతుంది, లేదా ఒక నేను రూమ్ గోడౌన్ అద్దెకి తీసుకుంటాను, దాన్ని అద్దె ఇంత, కరెంటు బిల్లు నెల నెల ఇంత వస్తుంది, ఒక మనిషికో ఇద్దరికి ఉపాధి కల్పించాలని అంటే వారి జీతం ఎంత అవుతుంది, లాజిస్టిక్స్, ఇలా కాస్ట్ అన్నిటితోటి ఇచ్చేటటువంటి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఉండాలి. సో ఇప్పటి వరకు మనకి చూస్తే కనుక దేశవ్యాప్తంగా 32.61 లక్షల కోట్ల లోన్ ఏవైతుందో దాని విలువ వచ్చేసి 51.67 crores రుణాలు అనేది మంజూరు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసుకుంటే ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద మీరు గర్వంగా మనం చెప్పుకోవచ్చు, ప్రతి 5 మంది మహిళల్లో 2-3 ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి కూడా లబ్ధిదారులు ఉన్నారు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద. అంత పెద్ద ఎత్తున మహిళల జీవితాల్లో ఒక మార్పును తీసుకుని వస్తున్నటువంటి ముద్ర యోజన ఆంధ్రప్రదేశ్ లో 1.18 లక్షల కోట్ల విలువైన రుణాలను ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్కువగా ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి కనుక ముద్ర స్కీమ్ కనుక వాళ్ళకి అందితే వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగటానికి దోహదపడుతుందంటారు. ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని బాగా పెంచేటటువంటి స్కీమ్లు, ఫైనాన్షియల్ స్కీమ్స్. మేడం, అలాగే వ్యవసాయ రంగంలో మానవ వనరులు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు కృత్రిమ మేధ, రోబోటిక్, ఐఓటీ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యాంత్రీకరణ మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్రం మహిళల కోసం లఖపతి దీదీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, ఆ పథకం గురించి తెలియచేయండి. మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి వడ్డీ లేకుండానే 5 లక్షల రూపాయల వరకు మహిళలకి సహకారాన్ని అందిస్తుంది లఖపతి దీదీ ద్వారా అనమాట. ఈ పథకాన్ని 2023లో ప్రారంభించడం జరిగింది. ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2 కోట్ల మంది మహిళలకి ఈ పథకం యొక్క లబ్ధి చేరాలి అని చెప్పని భారత ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. 2024-25 బడ్జెట్ లో దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలి అని చెప్పని కూడా వారు లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ స్కీమ్ దగ్గర ఏంటంటే ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉంటాయో వారి ద్వారా వచ్చినటువంటి మెంబర్స్ కి ఎక్కువగా అంటే దీంట్లో చేర్చడం జరుగుతోంది. అందులో ఏంటంటే దాంట్లో సభ్యులుగా ఉండాలి 18 నుండి 50 ఏళ్ల వరకు వారికి వయసు అర్హులు. అవసరమైన ధృవపత్రాలు ఎలా అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అలానే ఎస్హెచ్జి సభ్యత్వ కార్డు, కుల ధృవీకరణ పత్రము, వారి ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి ఉంటే సరిపోతాయి. సరే, ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ మనం దీన్ని దరఖాస్తు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయం ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా. అక్కడికి వెళ్ళి లఖపతి దీదీ స్కీమ్ గురించి అని అడిగితే వాళ్ళ ఫారం ఇవ్వడం జరుగుతుంది. మనకి పథకం యొక్క ఫామ్ తీసుకొని కావాల్సినటువంటి మనము వివరాలన్నీ పొందుపరుచుకున్న తర్వాత ఇందా చెప్పినటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో అటాచ్ చేసి అధికారులకు ఇవ్వాలి. సో ఇది అయిపోయిన తర్వాత అధికారులు అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసి వడ్డీ లేకుండా ఆ మహిళలకి 5 లక్షల వరకు కూడా రుణ సహకారాన్ని అందిస్తారనమాట. అంటే 0 వడ్డీ, మనం ఎటువంటి వడ్డీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ పథకం ద్వారా మహిళలకి ఎల్ఈడి బల్బులు, ఇప్పుడు ఎందుకంటే మనం ఒకటి ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలి, పవర్ సేవ్ చేసుకోవాలి, అలానే దానికోసమని రకరకాల కేంద్ర ప్రభుత్వం ఎల్ఈడి బల్బుల గురించి అని చెప్పని చాలా మందికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. లేదా ఇప్పుడు తయారీ కోసం అనమాట. అంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే
డైరెక్ట్ గా ఒకసారి వన్ టైం బెనిఫిట్ ఇచ్చేస్తే గనక మళ్ళీ తర్వాత నుంచి వెతుక్కోవడమే. అవును. అలా కాకుండా వారికి శాశ్వతమైనటువంటి ఉపాధి కల్పన చేస్తే గనక వారు సమగ్రంగా అభివృద్ధి చెందుతారు అని చెప్పని, అందుకని ఎల్ఈడి బల్బుల శిక్షణ, పశు పోషణ, పుట్టగొడుగులు, మష్రూమ్స్ ఇప్పుడు బాగా అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ తింటారు, పుట్టగొడుగుల పెంపకం పైన శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా, అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడమే కాకుండా వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే ఒక సంస్థ నడుపుతున్నప్పుడు లేదా వ్యాపారం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన అకౌంట్స్ కూడా పక్కగా ఉండాలి, దానిపైన శిక్షణ ఇవ్వడమే కాకుండా మార్కెటింగ్ ఆన్లైన్లో ఇప్పుడు మనకి జెమ్ పోర్టల్ అని చాలా ఉన్నాయి, భారత ప్రభుత్వం నడిపించే పోర్టల్ కూడా ఉన్నాయి, అలానే అమెజాన్ అటువంటి పోర్టల్స్ కూడా ఉన్నాయి. వాటికి ఎలా అనుసంధానం చేసుకోవాలన్న దానిపైన కూడా వీరు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మహిళలు తమ ఆదాయ వనరుల్ని పెంచుకోవడానికి ఈ లఖపతి దీదీలది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. యామిని గారు, అలాగే దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి తెలియచేయండి. చిన్న పండ్లు అమ్ముకునే వారి దగ్గర నుంచి కూడా యూపీఐ స్కానర్ ఉంటుంది. అంటే క్యాష్లెస్ అయిపోయాం అసలు. ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది. పర్సులో అమౌంట్ ఉందా లేదా, లేదా ఏటీఎం లకు వెళ్ళాలా, బ్యాంకులకు వెళ్ళాలా, తెచ్చుకోవాలా, ఇటువంటిది లేనే లేదు. అన్నిటికంటే ముందు మహిళకి తనకంటూ సొంతంగా ఒక ఖాతా, బ్యాంక్ అకౌంట్ కూడా లేని పరిస్థితి. బ్యాంక్ అకౌంట్ లేవు, ఆ అకౌంట్ డబ్బులు ఉండేవి కాదు. భర్త ఇచ్చేటటువంటి సంపాదన, ఒకవేళ భార్య సంపాదిస్తున్నా అది భర్త అకౌంట్ లోనే వేసుకోవాలి, లేదా భర్త చేతికి ఆదాయాన్ని ఇవ్వాలి. అంటే మహిళకి తనకంటూ సొంతంగా స్వతంత్రంగా ఆర్థికంగా ఉండేటటువంటి బలోపేతంగా ఉండేటటువంటి అవకాశం లేదు. అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారికి లబ్ధిని నేరుగా వేద్దాము అంటే బ్యాంక్ అకౌంట్ ఉండేది కాదు, ప్రభుత్వానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది కాదు, ఎంత వేస్తున్నాము, ఎంత మందికి వేస్తున్నాము, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. అలాంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని డీబీటీ అని ప్రవేశపెట్టిన తర్వాత అందులో తీసుకొచ్చిన అతిపెద్ద రిఫార్మ్ ఏంటంటే జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించడం అనమాట. 2014లో ప్రధానమంత్రి గారు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ బ్యాంకులో అయినా ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. సో మినిమం బ్యాలెన్స్, నిరుపేదలు, మధ్యతరగతి వారు అంతా మహిళలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కష్టంగా అయ్యేది. దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఒకటి ఆదాయం ఉండేది కాదు, రెండోది అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కన్నా కష్టంగా ఉండేది. ఈ జన్ధన్ పథకం ద్వారా ఏంటంటే ఉచితంగా బ్యాంక్ ఖాతాని ఏ బ్యాంకులో అయినా తెరుచుకోవచ్చు, ₹0 బ్యాలెన్స్. ఈ అకౌంట్ ఉన్నటువంటి ఖాతాదారికి అంటే వారికి 2 లక్షల ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా జరగరాంది జరిగితే గనక ఆ వ్యక్తికి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా వస్తుంది. సహజ మరణం అయితే గనక అకౌంట్ దారుని యొక్క నామినీ ఎవరైతే ఉంటారో వారికి 30,000 రూపాయల బీమా నగదు రూపంలో వారికి వస్తుంది అనమాట. అదే గనక యాక్సిడెంటల్ అయితే 2 లక్షల రూపాయలు వస్తుంది. సహజ మరణానికి కూడా బీమా ఇవ్వడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే సహజంగా మరణం, మనిషి పుట్టిన తర్వాత మరణం అనేది ఉంటుంది, కానీ అటువంటి మరణానికి కూడా, అంటే ఈ నిరుపేదలు, పేదలు ఎవరైతే ఉంటారో సడన్ గా వారి కుటుంబ జీవనం మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తుంది అన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఇటువంటి ఆలోచన కూడా చేసి సహజ మరణానికి కూడా 30,000 రూపాయలని ఇవ్వడం అనేది చాలా సామాన్య కుటుంబాలకు అది పెద్ద అమౌంట్. 2 లక్షల ప్రమాద బీమాని కూడా ఇవ్వడం జరిగింది. డబ్బులు మనం బ్యాంక్ లో రెగ్యులర్ గా వేస్తూ తీస్తూ ఉంటే కనుక 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ అంటారు కదా, అంటే బ్యాంకే మనకి ఓడి రూపంలో కూడా ఇస్తుంది అనమాట. 10,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. అలాగే ఖాతాలో ఉన్నటువంటి సొమ్ముకి వడ్డీ కూడా ఇస్తుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్. అసలు ప్రభుత్వం ఎంతలాగా చేయి పట్టుకుని నడిపిస్తుంది అనేది ఇవన్నీ మనకు ఆలోచన చేయొచ్చు. ఏ బ్యాంకులోనైనా సరే జన్ధన్ ఖాతా తెరవచ్చు. ఖాతాదారుడు తన ఆధార్ గాని, పాన్ గాని, ఏదైతే గుర్తింపు కార్డుని ఇస్తాడు, అప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాని జన్ధన్ ఖాతా కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ ప్రైవేట్ గా ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా మార్చుకోవడానికి వీలు ఉంటుంది, అంటే జన్ధన్ ఖాతా లాగా అలా కూడా మారుస్తారనమాట. యామిని గారు, అలాగే దేశంలో నూతన ఆవిష్కరణలు, వ్యాపారానికి అనువైన వాతావరణం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలియచేయండి. సో స్టార్టప్ ఇండియా, ఈ స్టార్టప్ ఇండియాకి సంబంధించి కూడా భారతదేశంలో గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉండదంటే ఏమైనా చదువుకోండి, ఉద్యోగం అంటే అలా ఉంటుంది, లేదా ఒకప్పుడు కమ్యూనిస్టులు పుణ్యమా అని చెప్పని ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కావాలి, లేదంటే ఇంకా మనిషి చచ్చిపోతాడు, ఎందుకు పనికిరాడన్న స్థితిలో యువత నుంచేశారు. కానీ
తయారీ రంగం కానీ స్వయం ఉపాధి ద్వారానే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా స్వయం ఉపాధి, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటే చాలా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మన భారతదేశంలో కూడా నరేంద్ర మోదీ గారు నిరుద్యోగిత రేటును తగ్గించడం కోసం అని 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా అనే స్కీమ్ తీసుకొని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్న వారికి చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ వడ్డీ తోటే కనుక మనకి ఆర్థిక సహకారం అనేది బ్యాంకుల ద్వారా చెందుతుంది. మనకు ఒక ఐడియా ఉంటే చాలు. స్టార్టప్ ఇండియా అంటే ఇన్నోవేషన్ ఏదైనా సరే. ఇప్పుడు ఇదివరకు ఏంటి కన్వెన్షనల్ గా కుట్టు మిషన్ పైన ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ లో కుట్టించుకునే వాళ్ళు ఉంటారు అనుకుందాం. లేదు ఇప్పుడు నేను చాలా ఫారిన్ మిషనరీ ఇంపోర్ట్ చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున నేను మిషనరీ వాడుకొని టెక్నాలజీ వాడుకొని పెడతాను, వస్త్రాలకు సంబంధించి దుస్తుల తయారీలో వెళ్తానని ఒక మహిళ అనుకుంటే గనక స్టార్టప్ ఇండియా కింద దాన్ని ప్రారంభించుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే గనక 10 లక్షల నుండి 1 కోటి వరకు కూడా సబ్సిడీ రుణాలను ఇస్తుంది ఈ స్టార్టప్ ఇండియా పథకం ద్వారా అనమాట. దీంట్లో మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఎవరికి లబ్ధి ఎక్కువగా చేకూరుస్తుందంటే, ఒకటి మహిళలకి, రెండోది ఎస్సీ ఎస్టీ వారికి చాలా ఎక్కువ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టార్టప్ ఇండియా ద్వారానే ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొత్తగా వ్యాపారంలోకి రావడం జరిగింది. సో దీనికి ఉన్న కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ స్టార్టప్ అనేది ఎక్కడో నేను అమెరికాలో పెట్టుకుంటానంటే కుదరదు. మన భారతదేశంలోనే ఈ స్టార్టప్ ఉండాలి. అది ఏ రంగానికైనా, డిఫెన్స్ రంగంలో ఉండే స్టార్టప్ దగ్గర నుంచి ఇందా చెప్పినట్టుగా నార్మల్ సెక్టర్ వరకు కూడా ఏదైనా స్టార్టప్ ఐడియా వచ్చిందంటే చాలు, దాన్ని మనం రూపకల్పన చేసుకోవచ్చు. కంపెనీ స్థాపించి 10 సంవత్సరాలు అయి ఉండాలి. టర్న్ ఓవర్ 100 కోట్లకి మించరాదు. ఆల్రెడీ ఉన్న కంపెనీలో కూడా ఇది వర్తిస్తుంది. అది టర్న్ ఓవర్ 100 కోట్లకి మించరాదు. స్టార్టప్ ఇండియాలో ఆ పోర్టల్ ఒకటి ఉంటుంది. స్టార్టప్ ఇండియా పోర్టల్లో మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఎన్వైరన్మెంటల్ కార్మిక చట్టాలకి అనుకూలంగా సెల్ఫ్ డిక్లరేషన్ అంటే కొన్ని స్టాచ్యూటరీ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో అది పూర్తి చేసుకోవాలి. దాంతో గుర్తింపు సంఖ్యని ఇస్తారు. స్టార్టప్ రిజిస్ట్రేషన్ అని చెప్పిన ఒక గుర్తింపు మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్. అది అయిపోయిన తర్వాత ఒక కార్డు కూడా ఇస్తారు. దీని నుంచి ఏంటంటే ఈ పోర్టల్ ద్వారా ఒక ఫ్రీ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, అలాగే పర్మిషన్స్, తర్వాత పెట్టుబడికి సంబంధించి అనేక, అలానే పేటెంట్ ఎవరైనా కొత్తగా వాళ్ళే తయారు చేశారు పేటెంట్ కి సంబంధించినటువంటి అంశాలు, ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతోటి చట్టబద్ధంగా ఈ స్టార్టప్ ఇండియా ద్వారా మనకు వస్తుంది. రాబోయే 4 సంవత్సరాల్లో 10,000 కోట్ల లక్ష్యాన్ని సాధించడం కోసం ఇప్పటికే 91,000 కోట్లతోటి స్టార్టప్స్ కి ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ లో 10,000 కోట్లను కూడా ఇవ్వడం జరిగింది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అంటారు. అందుకు స్టార్టప్ ఇండియానే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యామిని గారు, భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి కదా. మరి వాటికి 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలియచేయండి. ఇందులో ఏంటంటే కొత్త సంస్థను స్థాపించే మహిళలకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎట్లాంటివంటే తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, లేదంటే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అది, మళ్ళీ వాణిజ్య రంగము, వ్యవసాయం కూడా, లేదా వాటి అనుబంధ కార్యక్రమాలు కానీ, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ కానీ, ఏదైనా సరే ఎంటర్ప్రైజెస్ స్థాపించడానికి, మేక్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్, లేదంటే డెడికేటెడ్ ఫ్లైట్ డాల్స్ వస్తున్నాయి కదా మనకి, సాగర్మాల, భారత్ మాల, ఇటువంటివన్నీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మౌలిక వస్తువుల ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు డిజిటల్ ఇండియా, భారత్ నెట్, ఉమాంగ్ ఇటువంటి ఇండియన్ స్కీమ్లకి దోహదపడే విధంగా స్టాండప్ ఇండియా అనేది ఉంటుంది. దీంట్లో కూడా 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఇస్తారు. ఇప్పటి వరకు దాదాపుగా 40,000 కోట్లకి పైగా 2023లో శాంక్షన్ చేశారు ఒక సంవత్సరంలోనే. ఇది యాక్చువల్గా 2016లో ప్రధానమంత్రి ప్రారంభించారు. 25 వరకు ఉండింది. ఇప్పుడు పొడిగించారు కూడా. ఈ సంవత్సరంతో అయిపోతుందని వస్తే పొడిగించారు. దీంట్లో 80% మంది మహిళలకి ఇచ్చారనమాట. ఇందులో ఏంటంటే బ్యాంకు నుంచి రుణాలు, ఎస్సీ ఎస్టీ వ్యవస్థాపన, మళ్ళీ దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీ వ్యవస్థాపకులు ఉంటారు, వారికి కూడా మళ్ళీ రుణాలు రావడం జరుగుతుంది. కొంచెం సిమిలర్ గా ఉన్న రంగాలు వేరుగా ఉంటాయన్నమాట. యామిని గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న PMEGP అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం గురించి శ్రోతలకు కొన్ని విషయాలు తెలియచేయండి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అంటే ఇది గ్రామీణ ప్రాంతాలకు పెట్టింది. గ్రామీణ పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అని చెప్పిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లోన్కి ఎవరు అర్హులు అని అంటే కనుక 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండి కనీసం 7వ తరగతి పాస్ అయినటువంటి వారు విద్యార్హత ఉండాలి. అలాగే కొత్తగా ఏదైనా మేము వ్యాపారం మొదలు పెడతాం సంస్థను అనుకునే వాళ్ళు దీనికి అర్హులు అనమాట. సో జాతీయ స్థాయిలో ఉదాహరణకి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఈ పథకం అమలుకి బాధ్యత వహిస్తూ ఉంటుంది.
రాష్ట్ర స్థాయిలో కేవీఐసి డైరెక్టర్లు, రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డులు, జిల్లా పరిశ్రమల బోర్డులు, అలాగే బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ లోన్ కోసం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్హెచ్జీలు, స్వయం సహాయక బృందాల వారు చేసుకోవచ్చు. లేదా సొసైటీల ద్వారా ఎవరైతే అండర్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకుంటారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఉత్పత్తి సహకార సంఘాలు మరియు చారిటబుల్ ట్రస్టులు, వీరందరూ కూడా ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటంటే సహజంగా కుల ధృవీకరణ, ఇది ఎస్సీ ఎస్టీ మహిళలకి ఉంటుంది కాబట్టి, అంటే వారికి కూడా ప్లస్ మహిళలకు కూడా కుల ధృవీకరణ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే ప్రాజెక్టు సంబంధించిన నివేదిక, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్, విద్య లేదా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్, గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నామన్న ధృవీకరణ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా ఉద్యమ పోర్టల్లో కనుక రిజిస్టర్ అయి ఉంటే దీనికి అర్హత సాధిస్తారు వాళ్ళు. ఇదేంటంటే సబ్సిడీ రేటు లబ్ధిదారు యొక్క ప్రాజెక్ట్ యూనిట్ అంచనాని బట్టి 15% నుండి 35% వరకు సబ్సిడీ ఉంటుంది. మాక్సిమం 35% వరకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు. మిగిలిన రుణ మొత్తాన్ని తిరిగి నిర్ణయించబడిన కొన్ని వాయిదాలను ఇస్తారు, ఆ వాయిదాల్లో కట్టొచ్చు అనమాట. దీనికి సంబంధించి వడ్డీ రేటు 11 to 12% ఉంటుంది. సాధారణ జనరల్ కేటగిరీ వారికి ఏంటంటే వ్యయంలో 10% వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ప్రత్యేక కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ లేదా మహిళలు మరియు వికలాంగులు మొదలైన వారికి పట్టణ ప్రాంతాల్లో 25%, గ్రామీణ ప్రాంతాల్లో 35% వరకు కూడా సబ్సిడీ ఉంటుంది. ఈ కేటగిరీ కాకుండా ఎవరైనా సాధారణ జనరల్ కేటగిరీకి సంబంధించిన వారు ఎవరైనా ఇది పెట్టుకోవాలంటే వాళ్ళకి 10% సబ్సిడీ ఇస్తారనమాట. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దీనికి అర్హత పొందుతారు. వీధి వ్యాపారులకు నిర్వహణ మూలధన పరపతిని అందించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి వీధి వ్యాపారుల స్వావలంబన నిధి పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, ఈ పథకం గురించి తెలియచేయండి. ఇది ప్రధానమంత్రి స్వనిధి అంటే మరీ ముఖ్యంగా మనకి కోవిడ్ సమయంలో చిన్న చిన్న పండ్లు అమ్ముకునేటువంటి వారు, లేదంటే తోపుడు బండ్లు వ్యాపారం చేసేటటువంటి బజ్జీలు వేసుకునే వాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, ఇటువంటి చిరు వ్యాపారస్తుల వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ సమయంలో 2022లో నరేంద్ర మోదీ గారు స్ట్రీట్ వెండర్స్ కోసం అంటే వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వారి కోసం అని చెప్పని ఈ పథకాన్ని తాత్కాలికంగా ప్రారంభించినప్పటికీ విశేషంగా ఇది లబ్ధిదారులకి లబ్ధిని చేకూర్చింది. ఈ పథకం అమ్మకాలు చేసుకునేటటువంటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే 0 వడ్డీతో 50,000 రూపాయల వరకు కూడా వారికి రుణాన్ని ఇస్తారు. 0 వడ్డీ ఉంటుంది. ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రంతో ఈ రుణం తీసుకోవచ్చు అనమాట. ఇటువంటిది తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. మొదట్లో బ్యాంకులు 10,000 లోన్ ఇస్తాయి. కూరగాయలు అమ్ముకుంటాను ఒక బండి పైన అనుకున్నప్పుడు 10,000, ఆ తర్వాత కట్టేస్తే 50,000 వరకు కూడా ఇస్తాయి అన్నమాట. సకాలంలో చెల్లించిన తర్వాత 7% వడ్డీ రాయితీని ఇస్తుంది మళ్ళీ ప్రభుత్వం, ఒకవేళ అన్ని కనుక సకాలంలో చెల్లించేసి. ఇది గూగుల్ పే, ఫోన్ పే మొదలైన డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో ఇటీవల కాలంలోనే పీఎం స్వనిధికి సంబంధించి 30,000 రూపాయలతో క్రెడిట్ కార్డు కూడా ఇస్తున్నారు, ఒక కార్డు లిమిట్ తోటి. ఈ పథకానికి ఎవరు అర్హులు అని అంటే కనుక రోడ్డు పక్క వ్యాపారులు, కూరగాయల బండ్లు, బజ్జీలు, పానీపూరీలు ఇటువంటివి చేసుకునేటువంటి తినుబండరాలు అమ్మేవారు, చిన్న చిన్న టిఫిన్, టీ దుకాణాలు, ఇటువంటి వారందరూ కూడా అర్హులు అనమాట దీనికి. వీధి వ్యాపారులకి ఆర్థిక భరోసా వస్తుంది, తక్కువ వడ్డీతోటి రుణాలు వస్తాయి, సమయాన్ని చెల్లిస్తే మరింత ఎక్కువ లోన్ రావడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ లావాదేవీల ద్వారా కూడా వీళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటాయి ఈ పథకం ద్వారా. యామిని గారు, అలాగే స్వయం సహాయక బృందాల మహిళల కోసం కేంద్రం ఈ బడ్జెట్లో ఏమైనా నిధులు కేటాయించిందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు స్వయం సహాయక బృందాల ద్వారా అంటే ఇప్పటికి ఇదివరకు గతంలో చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 కోటి మంది స్వయం సహాయక బృంద సభ్యులు ఉన్నారు. అలాంటి వారి కోసం, అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది స్వయం సహాయక బృందాలు ఉన్న మహిళలకి మరింత ఆర్థిక బలోపేతం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో కూడా చాలా వారికి ఊతాన్నిచ్చినటువంటి అంశాలను పొందుపరిచారు. దీని ద్వారా స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటంటే వీళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన పెంచడానికి, వారి స్వయం ఉపాధి ప్రోత్సహించడానికి ఈ పథకం అందుబాటులో కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ మహిళలను ఆర్థికంగా స్వతంత్రులుగా చేయడం. కేవలం ఇంట్లో వారినో, భర్త పైన, వారి ఆదాయం పైన ఆధారపడకుండా వారంటూ సొంతంగా ఏమైనా వారి ఆర్థికంగా వారి స్వతంత్రం చేయడము, నిరుపేద మహిళలకు తక్కువ వడ్డీ రుణాలను అందించడము, అలాగే చిన్న తరహా వ్యాపారాలు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు, హస్తకళ, మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ, ఆర్టిసన్స్ కి సంబంధించి చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో అలాగే హస్తకళలు, పరిశ్రమలు మొదలైన రంగాల్లో వారికి ఆదాయాన్ని పొందే విధంగా అవకాశం కల్పించడము, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలకు మహిళల్ని చాలా దగ్గరగా చేరుస్తూ యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఇలాంటివన్నీ కూడా వారికి అవగాహన లభిస్తుంది. ఈ పథకం ద్వారా లభించే రుణ వివరాలు ఎలా ఉంటుంటే 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అలాగే మొదటి 3 లక్షల వరకు కూడా 7% వడ్డీ రేటుతో రుణం ఇస్తారు.
ప్రభుత్వం నిర్దేశించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వడ్డీ రాయితీ, అంటే బాగా కడుతుంటే కనుక వడ్డీని పూర్తిగా రాయితీ ఇచ్చేస్తారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ ద్వారా 5 లక్షల వరకు కూడా ఇంకొక పథకాన్ని కూడా జోడించి దానికి 5 లక్షల వరకు కూడా వీరికి రుణాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా అదనంగా కూడా సబ్సిడీని ఇస్తున్నాయి అన్నమాట. అంటే మనకు ఉదాహరణ డ్వాక్రా అంటాం కదా, సో ఆ పథకం ద్వారా రాష్ట్రం కొంత సహకారం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఇందాక చెప్పినట్టుగా ఆ సహకారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మహిళలు ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు. థ్యాంక్ యూ.